ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. హరి ఓం. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం 4 సర్గలు పూర్తి చేసాం. 5వ సర్గలోకి వచ్చాం. రామాయణం ఎంత విన్నా, ఎంత చదివినా, ఎంత చెప్పుకున్నా తృప్తి తీరదు. ఎందుకు అంటే వినే కొద్దీ ఎప్పుడు ఆసక్తి కలుగుతుంది అని అంటే లోపల మనసు కొంచెమైనా శుద్ధం అవుతూ వస్తే మనం చేస్తూ ఉన్నటువంటి పనులలో ఏది మంచి ఏది చెడు అని కొంచెమైనా ఆలోచిస్తున్నాము అని అంటే మంచా చెడా ఆలోచిస్తున్నాము అంటే మనం బాగుపడుతున్నాము అని అర్థం. శుద్ధమవుతుంది మనస్సు అని అర్థం. శుద్ధమవుతున్నటువంటి మనసు దైవానికి దగ్గర అవుతుంది. దైవం ఎక్కడుందండి? అందుకే కదండి మేము రోజు కృష్ణుడికి పూజ చేస్తాం. కృష్ణుడికి పూజ చేస్తున్నామా లేదా కాదు. భగవంతుడు విగ్రహాలలో కంటే దేహాలలో ఎక్కువగా వ్యక్తం అవుతాడు. దేహాలలో ఆత్మ చైతన్యమై ఉన్నాడు. ఆయనకు దగ్గర అవుతుంది. ఏమండి స్వామివారు దగ్గర అవుతున్నాము అని నమ్మకం ఏంటి? దేహంలో చురుకుదనం వస్తుంది మొదట, మనసుకు ఉత్సాహం వస్తుంది, బుద్ధికి విచక్షణ పెరుగుతుంది. ఈ 3 ఎక్కడైతే వస్తున్నాయో ప్రపంచంలో విషయాలను కానీ ఏదైతే మనుషులను కానీ తనను కానీ తన వ్యవహారాలను కానీ కొంచెం ఆగి అర్థం చేసుకొని అడుగు వేసే శక్తి వస్తుంది. జనరల్గా ఇతర దేశాల విషయాల్లో చూస్తే ఎందుకయ్యా బతుకుతున్నాం అంటే తినడానికే అని. మరి అది చైనా ఉంది, అదైతే ఏది కనిపిస్తే దాని అంతా తినేస్తుంది. ఈగలు, దాములు, కుక్కలు, నక్కలు, పాములు, జర్రులు, తేళ్ళు, చీచీ 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 చీ. నీచ జంతువుల కంటే ఏమిటి అండి ఏడు తినడానికే బతుకుతున్నాం. అది కాదు, తినడానికే భోగించడానికే బతుకుతున్నాము అని అనుకున్నప్పుడు బుద్ధి ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టిందో విచక్షణ చేస్తుంది. మంచా చెడ, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఎందుకంటే అల్పమా ఉన్నతమా. ముఖ్యంగా ఇవన్నీ అవసరం. వస్తున్నాయి అంటే దైవానికి దగ్గర అవుతున్నాము, దైవానికి దగ్గర అవుతున్నాము. సో దానివల్ల ఏమైంది? శరీరం, మనసు, బుద్ధి వాటి స్థాయి పెరుగుతుంది. పెరిగేటప్పుడు ఇదిగో ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరగడంలో లోతుగా అర్థం చేసుకునే శక్తి వస్తుంది.
స్పష్టంగా అన్ని చోట్ల ఇవి కనిపిస్తూనే ఏముంటాయి. చూడండి ఏమయ్యా, ఆ విధంగా వాళ్ళు సతీ అనసూయ ఆశ్రమం నుండి దండకారణ్యంలో ప్రవేశించారు. దండకారణ్యంలో ప్రవేశిస్తూనే ఋషుల ఆశ్రమాలను చూసుకుంటూ పోతూ ఉంటే పెద్ద రాక్షసుడు విరాధుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు ఏం చేశారు? చంపేశారు. చంపేసి పూర్తి చేశారు. ఎవరయ్యా విరాధుడు? ఓకే, వాడి చరిత్ర అది. వాడి పేరు తుంబురుడు అండి, కుబేరుడికి సచివుడు అండి. కానీ అసలు విషయం ఏంటి? విరాధుడు అని అంటే విశేషమైన రాగము కలిగిన వాడు అని. ఇప్పుడు మన నాయకులను చూస్తూ ఉన్నాం. ఎక్కడ ధర్మము సత్యము, అవునా, ఇవి పట్టుకొని నడిపించాలి, మొత్తం రాష్ట్రము దేశము అంతా బాగుపడాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, అవునా, వీళ్ళ చేత తప్పులు జరగవు ఎక్కువగా. కానీ నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా కుటుంబం వీళ్ళే పైకి రావాలి అని ఎక్కడైతే అనుకుంటూ ఉంటారో భయంకరమైన తప్పులు జరుగుతాయి. వాళ్ళు వాటి వలనే వాళ్ళు పెంచుకున్న పేరు ప్రతిష్టలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు? ఒక చోటకి పరిమితం అవుతున్నారండి. ఇదే విరాధుడు అని అంటున్నారు. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే వాడు ఎన్ని జంతువులను పట్టుకొని వచ్చుకున్నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. అవునా? ఒకనొక పార్టీకి అధ్యక్షుడు ప్రపంచమంతా గాంధీజీ పుట్టినరోజు మాంసాహారాన్ని ముట్టకూడదు అనుకుంటాయి, నియమం పెట్టుకున్నాయి అహింసా దినోత్సవం అని. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఇప్పుడు తెల్లారేటప్పుడు 7 గంటలకే ఇడ్లీలోకి చికెన్ కావాలట. ఇడ్లీలోకి. అది ఎప్పుడు? గాంధీ జయంతి రోజు. ఏమన్నా లేని మనుషులనల్లా మృగాలనల్లా. అవునా? ప్రపంచమంతా కలిసి నియమం పెట్టుకుంటే నువ్వు పార్టీకి లీడర్గా ఉండి నా తెల్లారి 7 గంటలకే ఇది కావాలి అని అంటే నీకు ఆ జంతువులు మృగాలకు తేడా ఏంటి? వాడే విరాధుడు. అవునా? కాబట్టి వాడు అంతా నాకే కాదు. పైగా వాడు అంటున్నాడు రామలక్ష్మణుల్ని చూసి, మీరెవరో పాపాత్ములు అయినట్టున్నారే అని. పాపాత్ములైనట్టున్నారు అని. పైగా తొందరగా ఇక్కడి నుంచి పరిగెత్తి పారిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని. ఏమన్నా ఆట బొమ్మలా? ఎవరి శక్తి ఎంత ఎందుకు తెలియలేదు? అదే చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయరా అంటే ప్రతి పార్టీలో లీడర్ల కోతలు ఎట్లా ఉంటాయో కనిపిస్తుంటాయి కదా. ఇన్ని కోతలు కోసేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, ఒక ఆయన నేను చేసినంత డెవలప్మెంట్ రాష్ట్రంలో ఏమీ లేదు అని అంటాడు. ఇంకొకటి చూపిస్తాడు, రోడ్లంతా గుట్టలు చేసేసాడండి, ఎందుకంటే డెవలప్మెంట్ ఏంటండి. అవునా? ఇంకొక ఆయన అంటాడు, చేస్తే అభివృద్ధి నేనే చేయాలి కానీ ఇంకెవడు చేయగలరండి అంటాడు. వాళ్ళు ఫ్యాక్టరీ అయితే ఇది వాళ్ళని చూపిస్తారు వెనకల ఏమేమి నాశనం చేసేసారు, ఏమేమి పాడు చేసేసారు అనేటువంటి. ఇంకొక ప్రతిపక్షమో పాలకపక్షమో ఎవరో ఒకరో వచ్చి చూపించేస్తూ ఉంటారు కదా. ఎందుకు ఏం చేసావో అందరికి తెలియదా? అందరికి తెలియదా? వాడెవడో వాళ్ళు మైక్ పట్టుకుని వెళ్ళి ఒక చోట, ఏమయ్యా ఈసారి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు అని. ఎవరో అనుకోవడం ఏంటండి, మోడీయే గెలుస్తారు అని వాడు అన్నాడు. మోడీ అవుతాడు అని అన్నాడు. మోడీ ఏం చేశాడు అని. ఏం చేశాడని నన్ను అడగలే ముందు 10 ఏళ్ళు అయింది వచ్చి, ఎక్కడ కరప్షన్ లేదు కదా అన్న. ఒక్క మాట అన్నాడు, ఎక్కడ మోసం లేదు కదా. వాడు ఇప్పుడు ఒకప్పుడు మన దేశాన్ని చుట్టూ ఉన్న పిల్ల దేశాలు, ఇంత దేశాలు కూడా భయపెట్టేటివి, ఇప్పుడు అన్ని దేశాలు మన దేశం అంటే భయపడుతున్నాయి కదా. అవునా? మన దేశానికి ఏదైనా కీడు చేయాలంటే భయపడుతున్నాయి కదా. 100 ఏళ్ళ నుంచి కొట్టుకుంటూ ఉండేవాడు మా రాముడు మా రాముడు అని చెప్పి. అయితే ఇప్పుడు రాముడు వచ్చి కూర్చున్నాడు కదా. పల్లెటూళ్ళ ప్రజలు ఇప్పుడు పైగా ఉన్నాడు, అయ్యా ఒకప్పటి కాలం పోయింది, నాయకులు వచ్చి ఏది చెప్తే అది నమ్మడానికి. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా సీమ చిటుక్కన్నా ఫోన్లో వచ్చేస్తుంది, సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది.
ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా చదువు ఉందా లేదా కాదు, ఎదురుగా ఏం జరుగుతుందో చూసి నిర్ణయం చేసుకొని చేసేస్తున్నాడు అండి అని. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనేది మనకంటే ముందే తెలిసిపోతుంది. ఎక్కడికి? ప్రపంచం అంతా తెలిసిపోతుంది, ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది కదా. కానీ ఇక్కడ ఏమిటి, వ్యక్తికి ఎక్కడ స్వార్థంతో కూడి అహంకారం, అది గర్వం, అలాగే బంధు ప్రీతితో చేయకూడని పనులన్నీ ఎక్కడైతే చేస్తున్నాడో వాడే విరాధుడండి. వాడు దేవతలను కూడా కాలదంతాడు. అది కనిపిస్తుందిగా. ఆయన ఎవరో అన్నాడు, రాముడి గురించి తలుచుకోకండి, చెప్పండి మీ పిల్లలకి అందరికీ కూడా రామనామం పలక్కండి అని అన్నాడు. జై శ్రీరామ్ అని అనకండి అని అంటున్నాడు ఒక ఆయన. జై శ్రీరామ్ అంటే మీకు ఏమన్నా అన్నం వస్తుందా, ఉద్యోగం వస్తుందా? కాబట్టి చెప్పండి మీ పిల్లలకి జై శ్రీరామ్ అనకండి అని. అనకండి అని ఈ కాలంలో కూడా గుర్తించకపోతే తగులుతుంది, దెబ్బ తగులుతుంది. ఏంటి, తన చుట్టూ ఉన్న వాళ్ళని తను దూరం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, వ్యక్తికి స్వార్థం పెరిగిపోతే అదే విశేషణ రాగమయ్యి తన స్థానాన్ని తను కోల్పోయేటట్టు చేస్తుంది. కానీ అదే సమష్టి రాగం, అందరూ వృద్ధి కావాలి అనేటువంటిది ఎక్కడైతే వస్తుందో అప్పుడు ధర్మం వర్ధిల్లుతుంది, మంచి కంపల్సరీగా జరుగుతుంది. చెడు చెయ్యాలి అని అనుకున్న వాడికి భయం కలుగుతుంది, అదే విరాధుడు. అప్పుడు రామలక్ష్మణులు అలాంటి అహంకార మమకారాలని తగ్గొట్టేశారు. హాయిగా ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఋషుల దర్శనం. ఎక్కడ ఈ అహంకార మమకారాలు పెరుగుతున్నాయో తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన దూరం అయిపోతారు, అందరూ వదిలేస్తారు. ఎక్కడ ఇవి తగ్గించుకుంటున్నామో గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, ఋషితుల్యులు, మహాత్ములు వాళ్ళకి దగ్గర అవుతాం. రాముడు వాడు జయించాడు కాబట్టి వెంటనే ఋషుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరయ్యా? శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళ్ళిపోతున్నారు. హత్వాతు తం భీమబలం విరాధం రాక్షసం వనే తతసీత పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్ అబ్రవీల్ లక్ష్మణం రామో భ్రాతరం దీప్త తేజసం. అలా వాడిని చంపేశారు. అక్కడికక్కడే గుంట తీసి తోసేశారు, దాంట్లో ఆ గుంటలో తోసేశారు. అయిపోయాడు, వాడు దివ్య తేజస్సుతో బయటకు వచ్చాడు. దానికే మహాత్ములు తిట్టినా మంచే జరుగుతుంది, మహాత్ములు కొట్టినా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు పాపాలను తొలగిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో జరుగుతుంటాయి. మహాత్ముల చరిత్రలు కానీ చదివితే ఎన్నో ఉంటాయి. దక్షిణేశ్వరంలో కలకత్తా చూసారా మీరు? రామకృష్ణ పరమహంస పూజ చేసిన దేవాలయం. ఈయన ఒక చిన్న పురోహితుడుగా చేరాడు. ఆయనకు అప్పట్లో ఎంతయ్యా అంటే 18 ఎంత, ₹1/2 జీతం. ₹1/2 జీతంతో ఒక దేవాలయంలో పూజారిగా మారాడు. ఆ దేవాలయం కట్టించి అప్పట్లోనే చాలా చాలా పెద్ద దేవాలయం, అది గంగా నది ఒడ్డునే ఉంటుంది. ఆ దేవాలయం నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు రాణి రాస్మణీదేవి అని. రాస్మణీదేవి అని విధంగా రాణి. ఆమె ఏదో ఒక వ్యాజ్య నిమిత్తం కోర్టుకు వెళుతూ ముందు వాళ్ళ ఇష్టదైవం కదా, వాళ్ళు గడుచుకొని దేవాలయానికి వచ్చి నమస్కారం చేసుకుని వెళదాము అని అంటున్నాం. వచ్చి అక్కడ కూర్చొని ఈయన పూజ చేస్తున్నాడు. అడిగారు, పూజ చేసి హారతి ఇస్తే నైవేద్యం పెడతాను, హారతి ఇస్తున్నాను. నేరుగా వచ్చి అక్కడి వీకాడు అంట ఆమె చెంప మీద. ఉలికి పడ్డారు చుట్టుపక్కల వాళ్ళందరూ. సెక్యూరిటీ ఉంటుంది, పురోహితుడు చిన్నోడు ఫరీ మరి వీకేశాడట. నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు.
వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మీద రాకపోతే ఆగండి 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 ఆగండి. ఆమె వాళ్ళు ఆపేసింది. అలా కూర్చుంది కామ్గా. నేను మళ్ళీ వెళ్ళిపోయాడు లోపలికి. నైవేద్యం హారతి ఇచ్చి హారతి తీసుకొని వచ్చి ఆమె వచ్చి తీర్థం ఇస్తూ అనుకున్నది జరుగుతుంది బా అనేసాడు. ఆమెకి అనుకోకుండా ధైర్యం వచ్చింది. ఏమైందయ్యా అక్కడికి ఎందుకు ఏ పని మీద అయితే వెళుతుందో ఆ పని పూర్తి అయిపోయింది. వ్యాజ్యం మీద కదా వెళుతుంది, కోర్టుకు వెళుతుంది, చాలా టెన్షన్గా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలే తెలుసుకుంటూ ఇక్కడ కూర్చుంది. దానికి ఒకటి మీకాడు అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయింది. మనసు ఇక్కడ పెట్టుకుంది, ఇక్కడ కోరుకుంది అమ్మవారు ఉన్నప్పుడు కదా. ఏం కావాలి అనుకుంటుందో కోరుకుంది. ఆయన దెబ్బే అలర్ట్ చేసింది. మనసులో అమ్మవారిని విజయం కోసం కూడుకునేటట్లు చేసింది. నేరుగా వెళ్ళిపోయింది, పని అయిపోయింది. తిరిగి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేసింది ఆయన. అంతవరకు వాళ్ళు అనుకున్నారు పిచ్చోడు అని. కానీ ఇప్పుడు ఏమైంది కదా. కాబట్టి ఏంటి నేనంటే, మనం ఎక్కడున్నాము, మన మనసు ఎక్కడుంది. మహాత్ముల దగ్గరకు వెళితే అలర్ట్ చేసి మనసును ప్రజెంట్లో పెట్టి, అవునా, ఏది కావాలి అనుకుంటున్నారో అది నెరవేరేటట్లుగా అనుగ్రహింపజేస్తారు. ఆయన పుట్టిన కోపం అలా, కానీ కార్యం అయిపోయిందిగా. సో కాబట్టి నేను మహాత్ముల దగ్గరకు వెళ్ళినప్పుడు ఒకసారి ఆశీర్వదిస్తారు, ఒకసారి నవ్విస్తారు, ఒకసారి కోపడతారు, ఒకసారి తిట్టను కూడా తిట్టచ్చు. ఎందుకంటే లోపల వ్యతిరేకమైన ఆలోచనగా ఉంది అని అంటే భగవంతుడు కూడా రక్షించలేడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు శరణాగతులయ్యి ఆయన దివ్య ఆశీస్సులను కానీ కోరుకునేటట్లయితే ఎక్కడికి వెళ్తున్నారో ఆ పనులు పూర్తయిపోవడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి అలాగే చేశారు. నేరుగా అక్కడి నుంచి అలాగా శరభంగ మహాముని ఆశ్రమానికి వెళ్తున్నాం. ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి మొత్తం అక్కడ అందరూ కనిపిస్తున్నారట. మనసు ప్రజెంట్లో ఉంటే దివ్య ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో హృదయం గుర్తిస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? పిచ్చోడా, నువ్వు దేవుడు ఒడిలోనే ఉన్నావురా. ఆయన ఒడిలో నువ్వు కూర్చొని ఎక్కడున్నాడు అని అడుగుతావేంటి? అవునా? మరి నాకెందుకు కనిపించలేదు? నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. మనసు ఆగితే, అవునా, ఆగిన మనసుకు వెనకలే ఆయన ఉన్నాడు. సో వీళ్ళు ఎలా వెళ్తున్నారు? విరాధుడిని చంపేసి హాయిగా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళారు. అలాగా చూసేటప్పటికి శరభంగ మహాముని ఆశ్రమం చుట్టూ ఆకాశంలో గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు, పితరులు అందరూ ఆకాశంలో కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఆకాశంలో రథం కనిపించిందట. ఆకుపచ్చని గుర్రాలతో పొంచి ఉందట. చూసారు ఎక్కడైనా ఆకుపచ్చ గుర్రాలు? ఇంద్రుడి గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాడు. అవి ఇంద్రుడికి మాత్రమే. ఆయనకు మాతలి రథసారథి కూర్చో ఉన్నాడు. అప్పుడే ఇంద్రుడు రథం దిగి అలాగా ఆశ్రమంలో గడబోతున్నాడు. టక్కుమని ఆగాడు. ఆయన ఉన్నాడంటే మిగతా దేవతలందరూ ఉంటారు కదా. ఇలాగ చూస్తాడు. ఆయన ముఖం ఎగిరింది. ఇటు తిరిగి రాముడి దగ్గరికి వద్దామా అనుకున్నాడు, కానీ ఆగిపోయాడు మళ్ళీ. ఎందుకు? వీళ్ళ నియమం తెలుసు కదా. వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చారు అంటే ఈయన ఎవరు, వాళ్ళకంటే గొప్పవాడు అనే అభిప్రాయం వస్తుంది కదా. అలాగే ఆయన అట్లాగే లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల లక్ష్మణ స్వామి గుర్తించాడు. అన్నయ్య ఎవరక్కడ ఆకుపచ్చ గుర్రాలతో ఉన్నాడు? ఎవరో ఒక దివ్య పురుషుడు తిరిగి అటు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే రాముడు చెప్పాడు, ఇంద్రుడు. అవునా, ఈయన కలుద్దామని అన్నాడు. ఓ ఆగారు. లక్ష్మణ స్వామిని భరించాడు. కామ్గా ఒకసేపు ఆగినట్టే ఆగారు అక్కడ. ఆయన వెళ్ళి మరి ఋషి యజ్ఞం చేస్తున్నాడు అంటే భగవంతుడే కాదు, దేవతలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి అనుగ్రహించేసి వెళ్తారు. ఇలాగ వాళ్ళకి హవిస్సులు ఇస్తున్నారుగా, ఆ విషయాలు నేరుగానే తీసుకొని వెళ్తారట. మీ ఇంట్లో ఏదైనా పెద్ద కార్యం జరుగుతుంటే
కార్యం యొక్క స్థాయిని బట్టి చుట్టూ నాయకులను కూడా పిలుస్తారు కదా కదా. ఆయన చేసేది ఋషి యజ్ఞం, అక్కడ ఋషి యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి దేవతలందరూ కూడా వచ్చి కూర్చున్నారు అక్కడ. అప్పుడెవరు దశరథుల వారు యజ్ఞం చేస్తూ ఉంటే ఎవరు వచ్చారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వచ్చి కూర్చున్నారు యజ్ఞశాలలో. మండపం అని అంటాం కదా, యజ్ఞశాల వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరికి తెలుస్తుందండి? ఆ శక్తి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, శక్తి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం రామాయణ పారాయణ చేసాం, మరి రాముల వారు వచ్చి కూర్చున్నారా లేదా? సో కాబట్టి ఏమవుతుంది అయ్యా? ఆ శక్తి కనిపిస్తుంది అక్కడ. ఎప్పుడు కూడా వెళ్ళిపోదామా, ఎక్కువసేపు ఉందామా అనే ఆ భావం, ఆ శక్తి లాగేస్తుంది మనసు శుద్ధంగా ఉండేటప్పుడు కదా. దాన్ని చూశారు, వీళ్ళకి సేపు ఆగారు. ఆయన లోపలికి వెళ్ళిపోయినట్టే మరి ఆయన ఆశీర్వదించాడో, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడో ఎట్టో, మళ్ళీ ఇంద్రుడు రథం ఎక్కేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ముందుకెళ్ళారు. ముందుకెళ్ళేటప్పటికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు? శరభంగ మహాముని ఎదురు చూస్తున్నాడు రాముడి కోసం. రాముని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆయన. ఆయన నేరుగా వచ్చి రాముల వారికి అర్ఘ్యపాద్యాదులు ఇప్పించాడు. నేరుగా ఆయన ఇవ్వకూడదు అక్కడ. ఈయన క్షత్రియ రూపంలో వచ్చున్నాడు కాబట్టి ఆయన గ్రాండ్గా వెల్కమ్ చెప్పాడు. అలాగే చెప్తే ఈయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసాడు. చూస్తూనే నేను రామా నీ కోసం ఎదురు చూస్తున్నాను, నీ కొరకే ఎదురు చూస్తున్నాను. ఈయన కొరకే ఏం ఎదురు చూస్తాడయ్యా? అవునవును ఎదురు చూస్తున్నాడు. ఆల్రెడీ అప్పుడే స్వర్గలోకం ఈయన వచ్చి వెళ్ళాడు కదా, ఇంద్రుడు వీళ్ళందరూ ఆయన ఆహ్వానించాడట. ఎక్కడికి? స్వర్గానికి రమ్మని. మీకు అక్కడ సకల భోగాల్ని ఏర్పాటు చేస్తాము, మీరు స్వర్గంలో ఉండి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి రమ్మని అన్నాడట. ఈయన వద్దని పంపించేశారు. డైరెక్ట్గా ఇంద్రుడే వస్తే ఈయన నేను అక్కడికి రానని పంపించేశాడట. మరి ఏం చేస్తున్నానంటే నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోదామని అనుకున్నాను, బ్రహ్మలోకానికి. కాబట్టి నువ్వు వస్తే నీ దర్శనం చూసుకుని నీ పర్మిషన్తో నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం అనుకున్నానయ్యా. నువ్వు వచ్చావు, నాకు పర్మిషన్ ఇవ్వని వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళడానికి? బ్రహ్మలోకం వెళ్ళడానికి. బ్రహ్మలోకం వెళ్ళడానికి రాముడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అర్థమైందా? ఇప్పుడు శరభంగుడికి రాముడు ఎవరో తెలుసా తెలియదా? తెలియదా? ఖచ్చితంగా తెలుసు. లేకపోతే ఈయన క్షత్రియుడు కుర్రవాడే కదా. ఎంత ఉంటాయి? 30-35 ఉంటాయి అప్పట్లో పోలిస్తే. ఇప్పుడు పోలిస్తే 20 ఏళ్ళ వయసు. కుర్రాడు పర్మిషన్ కోసం మహర్షి ఎదురు చూస్తాడా? దేవతలు కాదు సర్వలోకాల వాళ్ళు వచ్చి ఆయన చేస్తున్న యజ్ఞాన్ని చూడడానికి వస్తే ఈయన వస్తున్నాడు అంటే ఈయన ఎవరు తెలుసు ఆయనకి. తెలుస్తూనే రాముడు అనేసాడు. ఎప్పటికీ అర్థం కానీ ఎక్కడో చేస్తాడు. అదే గొప్పవాళ్ళ యొక్క. అయ్యా చెప్పారు నీ గురించి మహర్షి, నిన్ను దర్శనం చేసుకుందామని వచ్చాము అని రాములు వారు అనేస్తారు. మాట్లాడాలి కదా, మాట్లాడాలి. నీ దర్శనం కోసం వచ్చామయ్యా అని అన్నారు. ఆయనకు తెలిసింది, రామా నువ్వేదనుకుంటావో అది జరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అంతా జరిగింది. ఆయన చూస్తూ ఉండగానే అక్కడ పూర్ణాహుతి, రాముల వారు అక్కడ ఉండగానే పూర్ణాహుతి చేసేశారు. ఆ పూర్ణాహుతి యోగాగ్నితోనే ఈయన శరీరాన్ని, స్థూల శరీరాన్ని యోగాగ్నితో దహింప చేసేశారు. దివ్య రూపంతో అందరూ చూస్తూ ఉండగానే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు శరభంగ మహర్షి. శరభంగ మహర్షి వెళ్ళిపోయాడు పైకి. ముందు చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అవకాశం ఉండేదండి. ఆయనకి ఇంక వేరే ఏమీ ఆశలు ఏమీ లేవు. కానీ ఆగాడు అక్కడ. మళ్ళీ రాముడు 10 రోజులు ఆగారు. ఒక పెద్ద మీటింగ్ జరిగింది అక్కడ. ఏమని చూడండి, 6వ సర్గం. శరభంగే దివం యాదే మునిసంగ సమాగతాః అభ్యంగచ్చంత కాకుస్థం రామం జ్వలిత తేజసం
వైఖానస వాలకిల్య సంప్రక్షాళ మరీచిపా అశ్మకుట్టాశ్చ బహవః పత్రహారాశ్చ ధార్మికా. ఇక్కడ వరుస పెట్టి చెప్తూ ఉన్నారు ఏమని, అనేక రకాలైనటువంటి ఋషులందరూ కూడా అక్కడ సమావేశం అయ్యి ఉన్నారండి. చాలామంది ఋషులందరూ అక్కడ సమావేశం అయ్యి ఉన్నారు. ఎందుకు? 10 శ్లోకం. త్వమాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్తిద్వాన్నాథ వక్ష్యామ తచ్చనః క్షంతుమర్హసి అధర్మస్తు మహాస్తాదా భవేత్ తస్య మహీపతి యో హరేత్ బలి షడ్భాగం నచ రక్షతి పుత్రవతూ. ఆ ఋషులందరూ కూర్చొని రాముడితో మాట్లాడుతూ ఉన్నారు. అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఈ సూర్యవంశం కదా, వీళ్ళ వంశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ మాట్లాడుతూ, రామ, రాజు ధర్మాత్ముడై ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. అవునా? సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు రాజు రాజ్యాన్ని నడపాలి అంటే పన్నుల రూపంలో ఎప్పుడూ ఉంటుంది. 10వ వంతు సుంకం రూపంలో తీసుకొని ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు, రాజ్యం సుభిక్షంగా నడవాలి అని అంటే మొట్టమొదట తపస్సులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలగాలి. వాళ్ళు చేసిన తపస్సులో పావువంతు రాజుకి వెళ్ళిపోతున్నారు, పావువంతు రాజ్యానికి వెళ్ళిపోతున్నారు, పావువంతు వాళ్ళ సంతానానికి, వాళ్ళ శిష్యులకి వెళ్ళిపోతున్నారు. మిగతా పావువంతు మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళ తపోబలాన్ని కదా. కాబట్టి అలాంటి మహానుభావులైన వాళ్ళు, తపస్సులైనటువంటి వాళ్ళు ఏ రాజు యొక్క రాజ్యంలో చింత లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారో ఇవన్నీ జరుగుతాయ్యా. రామ, రాజ్యం నీది కదా, మరి మాకు దండకారణ్యంలో రాక్షసులు భయంకరమైనటువంటి బాధలను కలిగిస్తూ ఉన్నారయ్యా, కష్టాలు కలిగిస్తూ ఉన్నారు, వేదనలను కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరి నుండి ఋషులని బాధ విముక్తుల్ని చేయాలను అని అడిగారు. సంతోషం ఒప్పుకున్నాడు రాముడు. 19. తతస్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థిత పరిపాలయను రామ వజ్యమానాన్ని శాచరై పరాత్వత్తో గరిర్వీర్యా పృథివ్యాం నోపపద్యతే పరిపాలయన సర్వాన్ రాక్షసేభ్యోరుపాత్మజ. అందుకే రామ, నిన్ను మేము శరణజొచ్చుతూ ఉన్నాము. మీరందరూ మేమందరము నిన్ను శరణ కోరుతున్నాము. మాకు ఈ రాక్షసుల బాధల నుండి విముక్తి చేయవయ్యా. ఏమయ్యా, వాళ్ళకి శక్తి లేదా? వాళ్ళు అన్నారు, నాకు శక్తి ఉంది, మా తపశ్శక్తితో వాళ్ళని నాశనం చేసేయచ్చు. కానీ ఆ తపశ్శక్తి దానికోసమే అయిపోతుంది. ఎందుకంటే ఆ తపశ్శక్తి వలన లోకమంతా గొప్పగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కోసమే ఉపయోగిస్తే వాళ్ళ తపశ్శక్తి పోతే వాళ్ళే వీళ్ళు అవుతారు. మరి లోకానికి మంచి మార్గం చూపించేవాళ్ళు ఎవరు? కాబట్టి మా తపశ్శక్తిని మేము వృధా చేయదలుచుకోలేదు. కాబట్టి నువ్వే మాకు రక్షణ చేసి రాక్షసుల నుండి విముక్తి కలిగించవయ్యా. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, మీరు అడక్కముందే నేను మిమ్మల్ని రక్షణ చేసి ఉండాలి. మీరు అడిగిన తర్వాత కూడా చేయకపోతే మహాపాపం అవుతుంది. కాబట్టి ఇక చింత మీకు వద్దు, నేను అందుకే వచ్చేసాను, నా పని మొదలు పెడతాను అని ఆ కాడి నుండి ఓకే వాళ్ళకందరినీ వీడుకొలపి అలాగా వస్తూ ఆశ్రమాలు చూస్తూ వస్తున్నారట. 7వ సర్గం. రాముడు సుతీక్షణ మహర్షిని చూడటానికి వస్తుంది. సుతీక్షణ మహర్షి చూడండి. రామస్తు సహితో భ్రాత సీతయా చవరంతవ సుతీక్ష్ణాశ్రమవదం జగామ సహతైర్ద్విజై సగత్వా దూరమధ్వానం నదీస్తీర్థ బహూదక
దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతం. ఆయన అలా వస్తున్నాడు. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందయ్యా అంటే 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు శరభంగ ఆశ్రమానికి సుతీక్షణ ఆశ్రమానికి ఓ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా బాగుంటుంది. శరభంగ ఆశ్రమంలో చాలా పచ్చగా ఉన్నట్టు అడవి మధ్యలో ఉంటుంది. అక్కడ కూడా ఒక నది ప్రవహిస్తూ ఉంటాం. 15 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా డ్రై ల్యాండ్ లాగా కనిపిస్తుంది. అంతా ఒక కొండ దాటేసి రావాలి. అక్కడికి సుతీక్షణ ఆశ్రమానికి వస్తూ ఆయన తెలుసుకుంటే అక్కడ మహర్షిని చూద్దామని అనుకుని, చాలా గొప్ప మహర్షి అట సుతీక్షణుడు. ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు, వాళ్ళ ఆశ్రమం కూడా ఉంది. ఆయన అలాగా చూస్తూ మధ్యలో అనేక రకాల ఆశ్రమాలని కలుస్తూ అందరినీ దర్శిస్తూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ఆశ్రమం చాలా బాగుంటుందండి. ఆశ్రమం యొక్క సౌందర్యాన్ని తిలకిస్తూ ఆ పక్షులు, రకరకాల జంతువులు వాటన్ని చూసుకుంటూ నేరుగా సుతీక్షణ మహాముని ఆశ్రమానికి వచ్చాం. 8 స్వాగతం ఖలు తీరే వీరా స్వాగతం ఖలు తే వీరా రామధర్మృతాంబర ఆశ్రమోయం త్వయాక్రాంత సనాద ఇవ సాంప్రతం ప్రతీక్ష్ణమాస్త్వామేవ నారోహేయం మహాయశః దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శ్రుత ఇహోపయాత కాకుస్త దేవరాజశతక్రతు ఉపాగమ్య చ మాం దేవో మహాదేవ సురేశ్వర సర్వాన్ లోకాన్ చితానాః మమ పుణ్యేన కర్మణ. ఏమైందయ్యా? స్వాగతం ఖలు తే వీర రామా ధర్మవ్రతం వరా. ధర్మవ్రతం, ధార్మికులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామ మహావీర, తే స్వాగతం, వెల్కమ్. వాళ్ళ స్వాగతం చెప్తాం. అయం ఆశ్రమ త్వయా ఆక్రాంత. ఇదిగో ఈ ఆశ్రమాన్ని నీ సొంతం చేసుకొని సనాదైవ సాంప్రదం, యజమాని లేని ఇల్లు ఎలా ఉంటుందో, మన నాయకుడు లేని దేశం ఎలాగ ఉంటుందో, నువ్వు లేని రాజ్యం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు మాకు నాయకుడిగా, మాకందరికీ రక్షకుడిగా, మాకందరికీ ఓ దేవుళ్ళలాగా మా ఆశ్రమంలో ఉండిపోవయ్యా. ఈ ఆశ్రమం నీదే. మొన్నటి వరకు కూడా అక్కడ ఒక చిన్న రామాలయం, ఆ రామాలయం మొత్తం బంగారు తొడుగులు ఉండేటివట. బోల్డంత సెక్యూరిటీ కూడా ఉండేదట. 100 ఎకరాల భూమి ఉండేదట దానికి అంతటికి కూడా. చాలామంది ట్రై చేశారట భూమి అంతా ఆక్యుపై చేయడానికి, ఎవడేం చేయలేకపోయాడు. కానీ ఆ దేవాలయానికి ఉన్నటువంటి బంగారు తొడుగులన్నీ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు, దొంగలు దోసుకెళ్ళిపోయారు. కానీ ఆ దేవాలయం ఉంది, అక్కడ ఒక చిన్న ఆశ్రమం ఉంది. దానికి ఇప్పుడు చాలా పొలాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఒక నీటి చెలిమ, చిన్న కాలువ దాని ముందు ప్రవహిస్తూ ఉంటుంది. అదే సుతీక్షణ మహాముని యొక్క ఆశ్రమం. చాలా గొప్ప మహానుభావుడు అండి ఆయన. రాముడు వెళుతూనే అయ్యో ఆయన, రామా నువ్వు రాజ్యాన్ని వదిలి చిత్రకూటానికి వచ్చేసావు అని విన్నాము, నిన్ను చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాము. మా ఆశ్రమంలో ఉండిపోవయ్యా, మమ్మల్ని అందరినీ తరింపజేయవయ్యా అని అత్యంత ఆర్తిగా అడుగుతున్నారు వాళ్ళు. ఆశ్రమంలో ఒక వింత జరిగిందండి అని అంటారు. ఆయన ఆశ్రమం 10 రోజులు ఉన్నారట. ఆ ఉన్న సమయంలో ఎక్కడెక్కడి నుంచో ఋషులందరూ కూడా కలిసి వచ్చారు, ఆయన చూడడానికి వచ్చారు. ఒకనొక సమయంలో ఆశ్రమంలో కూడా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. పెద్ద హాల్లో ఒకవైపు పురుషులందరూ కూర్చోండి. అయితే పురుషులందరూ కూర్చో, గృహస్థులే కదా. అయితే వాళ్ళు ఇంకొక వైపు మధ్యలో ఏదో తెర ఏదో ఉందో స్త్రీలందరూ కూర్చోన్నారు. సీతాదేవి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి
వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. అక్కడ ఆత్మని ఎట్లా గ్రహిస్తామండి అనే విషయం సీతమ్మ వారి ద్వారా గుర్తిస్తారండి వాళ్ళు. ఎలా అంటే అందరూ వచ్చి కలిసారట, రాముడు ఎవరా అని గుర్తించారు. అయితే వీళ్ళు ఎలా ఉన్నారా గుర్తించేయచ్చు కదా, ముని బాలకుల్లాగానే ఉన్నారు కదా వీళ్ళు కూడా, జడలు ధరించి అవునా నారవస్త్రాలు కట్టుకొని ముని పుత్రుల్లాగానే కనిపిస్తున్నారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఉత్ప్రేక్షట, రాముడెవరో. స్త్రీలందరూ ఉన్నారు కదా, ఋషిపత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సీతాదేవి చుట్టూ కూర్చొని రాముడెవరో చూపించట్లేదు, మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది. వాళ్ళు అడుగుతారు ఎవరో చూపించే ఆయన రాముడు అంటే అంటుందట, ఇంకొకరు చూపించి ఈయన రాముడు అంటే అంటుందట. అలాగే యువకులైనటువంటి వాళ్ళు, మహా తేజస్ సంపన్నులైన వాళ్ళు, ముని బాలకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూపిస్తూ ఉంటే అంటూ వస్తుందట. ఎప్పుడైతే రాముడు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన రాముడు అనేటప్పటికి ఆమె తల వచ్చేసిందట, ముసమిసిగా నవ్వుతూ తల వచ్చేసింది. ఏముందండి, నేతి నేతీతి వాక్యత నిగమావోచు. వేదాంతం భగవంతుడిని చూపించే విషయంలో ఈయన భగవంతుడు అని చూపించలేదట. ఎందుకు అంటే చూపించబడేవాడు కాదు దేవుడు, చూడాలి అని తహతహలాడేవాడు. అర్థమైనా? ఎందుకు అంటే చూపించబడినది, చూడబడినది ఏదైనా ప్రపంచంలో ఒక భాగం, దానికి ఒక రూపం ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. అయితే అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ భగవంతుడు ఎవరయ్యా? కాలానికి అతీతుడు, కాలాన్ని కూడా చేతిలో పట్టుకొని నడిపించేటువంటి వాడు. కాబట్టి చూడబడేది జడం, చూసేవాడు దేవుడు అయ్యున్నాడు అనే విషయం ఇక్కడ అమ్మవారు చెప్పిన ఆ విషయాన్ని బట్టి గ్రహించచ్చండి అంటారు. ఎవరు అంటే అంటే వస్తుంది. రాముడు సాక్షాత్తు పరమాత్మ కదా. కాబట్టి నీకు ఏదైతే కనిపిస్తుందో, తెలియబడుతుందో అదంతా పరమాత్మ కాదయ్యా. అయితే చూడబడేదాన్ని అంతటినీ తోసివేసి నువ్వుగా కానీ నిలబడితే, నువ్వుగా ఉంటే నీకు తెలియబడేదంతా తోసేసావా, తోసేసిన నువ్వే పరమాత్మ అయ్యా. మేల్కోనంతవరకు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. నిద్రపోతే నిద్రలో కనిపించవా? కళలు కంటూ ఉంటాం కదా, కళల్లో కూడా కనిపిస్తాయిగా. మరి గాఢ నిద్రలో ఏమీ ఉండదండి, కనిపించేవన్నీ మాయమైపోతాయి. మరి చూసినవాడు ఉన్నాడు లేడా? ఉన్నాడు, కానీ ఎవరు అనేది అక్కడ తెలియదు. మేల్కొన్న తర్వాత కళ కనిపించింది చెప్తాడు, కళ లేనప్పుడు కూడా ఎంత హాయిగా నిద్రపోయి. ఎలా ఉన్నావు అప్పుడు తెలియదు, ఎక్కడున్నావు అప్పుడు తెలియదు, కానీ ఆయన ఈశ్వరుడు అయ్యి ఉన్నాడు. నిద్రల గాఢ నిద్రలో జీవుడు ఈశ్వరుడుగా మారిపోతున్నాడు. ప్రతిరోజు దానికే గాఢ నిద్రపోయి లేచిన తర్వాత అత్యద్భుతంగా సుఖం, శక్తి రెండు ఉంటాయి. అవునా? బాగా నిద్ర, ఎంత హుషారుగా ఉందండి, దేహం ఉన్నట్టు కూడా తెలియదు, తేలిగ్గా ఉంటుంది. కారణం అప్పుడు దాకా ఈశ్వరులో ఉన్నావు కాబట్టి బాడీ ఛార్జ్ అయిందండి. దానికి ఏంటంటే జీవుడు కనిపించేది తోసివేస్తే ఆ చూసిన వాడు ఎవడైతే ఉన్నాడో తనకు తానుగా మిగిలితే భగవతత్వాన్ని అందుకున్నట్టే. దానికే అంటారు, దైవ దర్శనం కానివాడే లేడయ్యా, దైవత్వాన్ని అందుకోని వాడే భూమి మీద లేడు. కానీ ఇది దైవము అనేది అందరికీ తెలియదు అని. ఆ విషయం కొందరికే తెలుసు నింపుకున్నవాడు, నిలబెట్టుకున్నవాడు నాడే జీవన్ముక్తుడండి. అక్కడ సుదీక్షణ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉన్నారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు. చూడండి, 8వ సర్గం.
రామస్తు సహ సౌమిత్రి సుతీక్ష్ణేన విపూజితః పరిణామ్య విశాం రాత్ర తత్ర ప్రభాదే ప్రత్యబోధ్యత. వాళ్ళ అక్కడి నుండి బయలుదేరి ఇక దండకారణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ అక్కడి నుండి తిరిగి మన గోదావరి ఉంది, ఆ గోదావరి దగ్గరకు వచ్చేదాకా వాళ్ళు అవన్నీ చూస్తూ వస్తూ ఉన్నారు. ఈ మధ్యలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఆశ్రమం నుంచి బయటపడుతూనే సీతమ్మ వారు కొన్ని ప్రశ్నలు వేశారట రాముణ్ణి. ఎంత యుక్తమైన ప్రశ్నలు ఇక్కడ అవి చెప్పబడుతూ ఉన్నాయి. ఏమిటి అవి చూద్దాం. సుతీక్ష్ణేనాభ్యసు అనుజ్ఞాతం ప్రస్థితం రఘునందన హృద్యయా స్నిగ్ధయా వాచ భర్తారమిదమబ్రవీత్ అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేన తు శక్యోయం వ్యసనాత్ కామజాదిహ త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరాముభౌ వరదారాభిగమనం వినా వైరం చరౌ ధృత మిథ్యావాక్యం నదే భూతం న భవిష్యతి రాఘవ కుతో విలాషణ స్త్రీణాం పరేషాం అధర్మనాశనం తవ నాస్తి మనుష్యేంద్ర న చావోతే కదాచన మనస్య విదదా రామ నచైదద్విద్యతే క్వచిత్. ఓకే, అక్కడ ఏమైంది అని అంటే ఆ అమ్మవారు ఆయనతో మాట్లాడుతూ ప్రేమగా చాలా జాగ్రత్తగా విసుగుకోకుండా రానివ్వకుండా విధేయత చెదరకుండా. ఎక్కడయ్యా సంస్కారవంతులు అని అంటే స్పష్టంగా వాళ్ళ ధర్మాలను వాళ్ళని ఆచరిస్తూ వాళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎవరికి వారి స్థాయిలలో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ వ్యవహరించేవాడు సంస్కారవంతులు. అధికారం ఎంతదై ఉన్నప్పటికీ కూడా కింద ఉన్నవాళ్ళు పై ఉన్నవాళ్ళు అనేది కాకుండా ఎవరికి ఎంత గౌరవం కావాలో అంత గౌరవించు. అమ్మగారు చెప్పేవారు, గురుదేవులట ఆశ్రమంలో ఉన్నారు బొంబాయిలో. ఇప్పుడు తేజోమయానంద క్లాస్ తీసుకున్నాం, ఆయన బ్రహ్మచారి క్లాస్ తీసుకున్నా వస్తున్నారు. గురుదేవుల ఆఫీస్లో ఉన్నారు, ఆయన రూమ్లో ఉన్నారు. బయట నుంచి విజిటర్స్ వచ్చారు, ఏదో ఒక మీటింగ్ ఏదో జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతూ ఉండగానే నేరుగా ఈయన సత్సంగాల దగ్గరికి వచ్చేసారు. అదేదో చూపించడానికి ఏదో అడగవచ్చు, అట్లా అడుగుపెట్టాడు కూడా క్లాస్ జరుగుతుంది. వెంటనే అక్కడ ఉండి సారీ అని అడిగి తేజోమయానందజీని అడిగారట, అయ్యా క్షమించు, ఒక్క నిమిషం పనుంది, చూసుకొని వెళ్ళొచ్చా? ఎవరు? గురుదేవులు తేజోమయానందజీ, ఆయన బ్రహ్మచారే ఇప్పుడు వివేక్ చైతన్య అని. ఆయన్ని రిక్వెస్ట్ చేశాడట, సారీ చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక్క నిమిషం చూసుకొని వెళ్ళొచ్చా అని అడిగాడట. ఆయన ఒక్కసారి స్టన్ అయిపోయాడట. వెంటనే లేకపోయాడు, కూర్చో నీ క్లాస్ కొనసాగించుకోవచ్చు, మేము ఒక్క నిమిషం చూసుకొని వెళ్ళిపోతాము. ఈయన ఏంటి, ఆయన ఏంటి, ఈయన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకి సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి, అవునా ఆయన రిక్వెస్ట్ చేయడం ఏంటి? దానికే వ్యక్తి ప్రవర్తన వాళ్ళ సంస్కారాన్ని బట్టి వస్తుంది. సంస్కారహీనత ఉంటే ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది. సంస్కారం లోపల ఉన్నతంగా ఉంటే ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, గౌరవిస్తారో అనేటువంటిది వాళ్ళ నుంచి బయటపడుతుంది. ఆయన స్థాయిని ఆయన చెడిపోనివ్వకుండా ఆయన అలాగే ఉంటూనే మరి కింద ఉన్నాడు అనే విషయం కాకుండా ఆయన క్లాస్ జరుగుతూ ఉంది,
ఆయనకి డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి భావంతో ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అక్కడ చూపించాడండి. అమ్మగారి దగ్గర 10 ఏళ్ళు అమ్మగారి దగ్గర ఒక చిన్న పని ఏదైనా చేసిన గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, అమ్మగారు వెంటనే థ్యాంక్స్ చెప్పేవారు. అమ్మగారు భోజనం చేసి బయటకు వచ్చేటప్పుడు నేను భోజనం చేసి ముందే ఉండేవాడిని. ఎందుకంటే అమ్మగారు చేయి కడుక్కునే సందర్భంలో నాప్కిన్ చేత పట్టుకొని ఆ ట్యాప్ తిప్పడం అనమాట. అమ్మగారు చేయి కడుక్కుంటాం, ట్యాప్లో వచ్చేసి ఆ నాప్కిన్ చేతికిస్తే అమ్మగారు తుడిచి ఇస్తారు థ్యాంక్స్ అని చెప్పేసి. వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలా? వాళ్ళ సంస్కారం అది. ఒకరోజు నేను అడిగి, అమ్మ మేము మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని. ఇది విధానం, అది అందరూ పాటించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలని నేర్చుకో నువ్వు. ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గర కూడా అది వ్యక్తం చేయగలగాలి. చెప్పగానే చేసి చూపిస్తున్నాను అండి అని, అవసరమైనప్పుడు నేర్పిస్తారు కూడా అండి. సీతాదేవి రాముడు వెంట వెళ్తూ ఒక విషయాన్ని తీస్తుంది. ఏమని? ఎంతో గౌరవంతో హృద్యయ స్నిగ్ధయ భర్తారం ఇతం అబ్రవైత్, ఇతం వాచా అబ్రవైత్. హృద్యయ తిరస్కరించినట్టు కాదు, ప్రేమపూర్వకంగా, స్నిగ్ధయ మృదు మధురంగా మాట్లాడుతూ ఉన్నట్టుగానే, అయం ధర్మ సుసూక్ష్మేణ విధిన ప్రాప్యతే మహా. అయ్యా ఆర్యపుత్ర, ప్రభు నాకు ఒక సందేహం కలిగింది. ఏమిటి? ఆశ్రమంలో ఉన్నప్పుడు మీటింగ్ జరిగింది కదా, అక్కడ నువ్వు ఒక ప్రమాణం చేసావు. ఎందుకో రాక్షసులందరినీ చంపేస్తాను. అయ్యా నేను విన్నాను ఇంతకుముందు శాస్త్రాలలో, అవునా, మా నాన్నగారి దగ్గర కూడా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను, ఉత్తముడైన వాడు ఈ 3 పనులు చేయడట. ఏమిటివి? ఆడిన మాట తప్పకపోవడం, పరస్త్రీని కామంతో చూడకపోవడం, మూడోది అకారణ వైరము లేకపోవడం. పరస్త్రీగమనము అనేటువంటిది అసలు నువ్వు ఎప్పుడు నీ లోపల థాట్ కూడా రాదు, నేను గమనించా, చూసా అంటున్నారు అమ్మగారు. నువ్వు ఆడిన మాట ఎప్పటికీ తప్పు. ఒకటై బాణం ఒకటై మాట అంటారు, తప్పు. కానీ ఆ మూడో విషయం ఉంది, అకారణ వైరము అని. రాక్షసులు మనకేమీ చెడు చేయలేదు కదా, వాళ్ళందరినీ చంపేస్తాను అని ఎందుకు నువ్వు ప్రతిజ్ఞ చేశావు? అమ్మవారు అడుగుతున్నారు. అత్యంత మృదుమధురంగా ఆయన రామదాస్ పాట అయితే చెప్పారు చూడండి, ఆయనకి ఏదో రికమెండేషన్ పెట్టమని చెప్పి, పక్కన చేరుక చెక్కిలీనో కూచు చెక్కగా మాట అంటాడు ఆయన. అయ్యవారు భోజనం చేసిన తర్వాత ఆయన పక్కన కూర్చొని అది తమ్ముడు ఏమంటారు చిలకల చుట్టి అందిస్తూ ఆయనతో మాట్లాడుతూ సరసలపలో ఉండేప్పుడు నా గురించి ఒక మాట చెప్పవా తల్లి, నన్ను రక్షించమని చెప్పవా, ఆయన రికమెండేషన్. అమ్మవారు కూడా పరిస్థితులు అట్లా ఏం లేవు, అక్కడ భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అకారణ వైరాన్ని ఎందుకు ఒప్పుకున్నావు? నాకు ఇది అర్థం కావట్లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎదిరించి అడగడం కాదు, దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మత్వం ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రాముడు అంటాడు చాలా, ఆయన ఎన్ని రకాలుగా ఆమె పొగుడుతో తర్వాత అడుగుతుంది. సత్యసంధ మహాభాగ శ్రీమాన్ లక్ష్మణపూర్వజ త్వయి సత్యంచ ధర్మం త్వయి సర్వం ప్రతిష్ఠితం తచ్చ సర్వం మహాబాహు శక్యం దత్తం జితేంద్రియ. ఇవన్నీ చూడండి చాలా టైం పడదాం. ఆయన బోల్దంత పదాలతో పొగిడింది, బట్టి పొగడతలు కాదు, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ చెప్పి ఆ కారణం వైరాన్ని ఎందుకు పొందావా. ఆయన సుదీర్ఘంగా ఉపన్యాసం లాగానే మాట్లాడు. సీత, నీకు నా మీద అత్యంత ప్రేమ గౌరవము ఆదరణ ఉంది కాబట్టే నువ్వు నన్ను అడగగలిగావు. ఇట్లా మొదట అన్నాను, నా మీద ఎంతో ప్రేమ ఉంది,
విస్తరణ ఉంది, విమానం ఉంది, గౌరవం ఉంది, బాధ్యత ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి నన్ను అడిగావు, నీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటి అని అంటే, రాజు అయినటువంటి వాడు ప్రజలందరినీ రక్షించుకోవాలి. అంతేకాదు, అత్యంత ముఖ్యంగా సత్పురుషులైన వాళ్ళని, అవునా, ఋషులైన వాళ్ళని అస్సలు బాధే కలగకుండా రక్షించుకోవాలి, చూసుకోగలగాలి. ఎందుకు? ఏ రాజు రాజ్యంలో ఋషులు మునులు అయినటువంటి వాళ్ళు కానీ బాధలకు లోనవుతున్నారంటే, వాళ్ళ కోపం కలిగింది అని అంటే రాజ్యమే దహనం అయిపోతుంది. రాజ్యమే అయిపోతుంది. అలాంటిది వాళ్ళు అడిగేదాకా మేము ఉండకూడదు. అడిగిన తర్వాత కూడా మీరు రక్షణ చేయకపోతే రాజ్యం ఉన్నట్టా లేనట్ట? రాజ్యం ఉన్నట్టా లేనట్ట? రాజులు ఉన్నట్టా లేనట్లా? కాబట్టి ఇదిగో వాళ్ళని రక్షించే విషయంలో అవసరమైతే నిన్ను లక్ష్మణుని కూడా వదిలేయాల్సింది వస్తే వదిలేస్తాను అంటాడు. చూరగదే లక్ష్మణుని వదిలేస్తాడు, సీతాదేవిని వదిలేయాల్సిన. సో రాజ్యాన్ని రక్షించడంలో, మునులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో, ఇద్దరిని వదిలేయాల్సిన అవసరం వచ్చినా కూడా వదిలేస్తాను సీత, వదిలేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళని రక్షించడం అనేటువంటి విషయం నేను చేసిన ప్రతిజ్ఞ. కాబట్టి ఇది ఆకారణ వైరాన్ని తెచ్చుకోవడం కాదు, బాధ్యతల్ని గుర్తు చేసుకొని నడుచుకోవడము. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉంటే ఒక వింత విషయం అనిపించిందట, ఒక వింత దృశ్యం కనిపించింది. ఏమిటి అనంటే, అలాగా తిరుగుతున్నారట వాళ్ళు. తిరుగుతూ 10 సంవత్సరాలు గడిపేశారట. వెళుతున్న మధ్యలో వెళుతూ ఉంటే ఒక ప్రదేశంలో వెళుతుంటే మాండకర్ణి అనే మహర్షి, ఇప్పుడు తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చారట. ఇక్కడికే వచ్చారు. అయితే మధ్యలో జరిగిన ఒక విషయాన్ని, వింత విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఒక ఆయన, ఒక ఋషి, మాండకర్ణి అనే మహర్షి, గొప్ప తపస్వి, తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయం వచ్చిందట. ఈయన కానీ తపస్సు పూర్తి అయిందిరా అంటే నా లోకాన్ని అంతా ఇది చేసుకుంటాడేమో అని ఈయనట ఓ 4 అప్సరసలను పంపించాడట ఆయన తపస్సు భంగం చేయాలి. వాళ్ళు వచ్చారు, ఆశ్రమంలో తిరుగుతూ నెమ్మదిగా ఆయన పతనం చేశారు. ఆయన తపస్సు శక్తితో నీటి పెద్ద కొలనట, ఆ కొలను అడుక్కు వెళ్ళిపోయి కొన్ని భవనాలు సృష్టించారు. 4 భవనాలు సృష్టించి అందులో పెట్టి ఈయన సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నాడట. వీళ్ళ దారిలో వెళ్తూ ఉంటే పక్కన నదికి లోపల ఎక్కడో సంగీత శబ్దాలు వినిపించాయట. ఏమిటి అని అడిగితే ఆ పక్కన ఉన్న ఋషులే ఈ విషయం అంతా తెలియపరుస్తారు. అయ్యా, ఈ విధంగా ఈయన ఆ లోపల ఉంటూ ఉన్నాడు, అందుకే ఇవన్నీ వినిపిస్తున్నాయ్యా చెప్తారు. సరే, తిరిగి మళ్ళీ సుతీక్ష్ణ ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమానికి వచ్చి అడుగుతారు, అయ్యా మాకు చాలా రోజులు అయింది కదా, ఇంకా కొద్ది రోజులు అరణ్యవాసం ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడైనా స్థిరంగా నివాసం ఉందామని అనుకుంటున్నాము, మాకు ఏదైనా స్థలం చూపించండి. సుతీక్ష్ణ మహర్షి అంటాడు, మా ఆశ్రమంలో ఉండిపోండి. వద్దయ్యా, ఎందుకు అంటే మీరు తపస్సులు అహింసా వ్రతాన్ని పాటిస్తున్నారు, మేము క్షత్రియులం. అవునా? ఏదైనా క్రూర మృగం వచ్చినా, రాక్షసులు ఎవరు వచ్చినా చంపేయాలి కదా, మృగాలను కూడా చంపేయాలి కదా. మరి చంపేయాలి అంటే రక్తపాతం కాదు, ఆశ్రమంలో రక్తపాతం జరగకూడదు కదా, హింస జరగకూడదు కదా. కాబట్టి మీ తపస్సుకి, మీ ఆశ్రమ వాతావరణానికి భంగం కలిగించకూడదు అని అనుకుంటున్నాను. కాబట్టి మాకు ఇక్కడ ఎక్కడైనా ఏదైనా మంచి ప్రదేశం కానీ ఉంటే చూపించవయ్యా. సరే
వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆయన అప్పచెప్తాడు, అయ్యా దగ్గరగానే అగస్త్య మహాముని తమ్ముడు సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ఆయన నీకు కావాల్సినటువంటి దారి చూపిస్తాడు అని. అగస్త్య యొక్క భ్రాత ఆయన ఆశ్రమానికి వీళ్ళు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే మధ్యలో అనేక రకాల విషయాల్ని చూస్తూ పోతూ ఆనందిస్తూ వెళుతూ ఉన్నాను. ఎందుకంటే ఏమైందయ్యా, మంచి విషయం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి వెళుతూ ఉంటేనట 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం. అగస్త్యుని యొక్క సోదరుడు ఆయన ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. ఆయన ఆశ్రమానికి వెళుతూ ఉంటే ఏమైంది, చాలా పెద్దదిగానే ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం జరుగుతుంది. ఈ అగస్త్యముని సోదరుడు ఆశ్రమం ఉంది, అదేమిటి, అక్కడ కొద్ది రోజులు అగస్త్యుల వారు కూడా నివసించారు. అక్కడికి వచ్చారు వాళ్ళ తమ్ముడు పిలవగా. ఇది ఎక్కడుందా ఈ ప్రదేశమా అని అనుకుంటూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి కథే. వాతాపి జీర్ణము అని పేరు విన్నారా? అగస్త్య మహాముని గురించి చెప్తూ ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ ఒక్క విషయం బోధిస్తారు. ఏమిటి అని అంటే, అయ్యా ఈ ప్రదేశంలో ఇప్పుడు అగస్త్య తమ్ముడు ఉన్నాడే, ఆ తదితర పరిసర ప్రాంతాలలో ఓ పెద్ద రాక్షసులు ఇద్దరు ఉండేవారట. వాతాపి విల్వలుడు అనే ఒక ఇద్దరు భయంకరమైన రాక్షసులు ఉండేవారు. రాక్షసులు వాళ్ళట మోసగాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఆ దారిలో వెళుతూ ఉన్నటువంటి, అప్పుడంతా నడిచే కదా అందరూ వెళుతూ ఉండేవాళ్ళు. దారిలో వెళ్ళే వాళ్ళని ఈ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, అయ్యా మా ఇంట్లో తద్దినం ఉందయ్యా, అతిథిగా వచ్చి వెళతారా అని బ్రాహ్మణులు పిలిచేవాళ్ళు. తీసుకెళ్ళిపోయేవారట. ఆశ్రమం తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో త్రేతాయుగం, ఇప్పుడు బ్రాహ్మణులు కూడా మాంసం తినేవాళ్ళు అండి. ఈ విల్వలుడు వాతాపి ఏం చేసేవాడు, తమ్ముడు, విల్వలుడేమో పెద్దోడు. ఈ విల్వలుడు వాతాపిని మేకగా మార్చి వాడిని కోసి వండేవాడట. ఆ తద్దిన కార్యక్రమాలకన్నిటికీ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న స్త్రీల ధర్మాలని అప్పటికి చూడకూడదు కాబట్టి ఈయన మేక మాంసం అదంతా కలిపి ఆ వచ్చిన అతిథికి నైవేద్యం భోజనం పెట్టేవారు. అంతా తిన్న తర్వాత తిని ఉత్తర పోషణ చెప్తూ ఉంటారు కదా, చెప్పే ముందే ఈ విల్వలుడు పక్కకి వెళ్ళి వాతావి బయటికి రా అనేవాడు. వాళ్ళు తపస్సులు చేసి శక్తి సంపాదించుకున్నారు. వాడు లోపల మేకగా మారిపోయి పొట్ట ఒక్కసారి చీల్చుకొని పొట్ట నుండి బయటకు వచ్చేసేవాడట. ఎవరు? వాతావి. వాడు బయటకు, మరి వీళ్ళు చచ్చిపోరు, పొట్ట పగిలిపోయింది కదా. వీళ్ళు చచ్చిపోయేటప్పటికి వాళ్ళిద్దరూ కలిసి ఆ రాక్షస వేషాల్లో రావు అని స్నాక్స్ తిన్నట్టు తినేసేవాళ్ళు, ఆరగించేసేవాళ్ళట. అలాగా వాళ్ళ తిని పడేసిన ఎముకలు ఉన్నాయే, పెద్ద కొండలు తయారయ్యాడు. అంతా చూసి ఈ అగస్త్యుని తమ్ముడే ఉన్నాడే, అగస్త్యుల వారిని పిలిపించారట. పిలిపిస్తే ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు ఈయన నేను చూసుకుంటానులే అన్నాడు. ఈయన ముందే పొట్టిగా ఉంటాడట. ఎవరు? అగస్త్యుల వారు పొట్టిగా ఉంటాడట. మా గట్టివారండి. ఆయన గురించి ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏమిటి అని అంటే, 2-3 విషయాలు చెప్తారు ఈయన గురించి.
ఓసారి రాక్షసులు సముద్రంలో దాముకున్నారట. దేవతలకి రాక్షసులకి యుద్ధం పడింది. ఈ రాక్షసులంతా వచ్చి సముద్రంలో దాముకున్నారు. వాళ్ళు ఎప్పటికీ బయట రావట్లేదట. కానీ ఎన్ని రోజులు ట్రై చేస్తారో, ఎట్లా వదిలేస్తారు వాళ్ళని, ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటే అగస్త్యుల వారిని పిలిపించారట. అగస్త్యుల వారు వస్తున్న నీళ్ళన్నీ ఇట్లా ఆపాటి సముద్రాన్ని అంతటా తాగేశారు. వాస్తవానికి నోటితో తాగేస్తే ఎన్ని తాగలరు? గ్లాసా, చొంబ, బిందె, సముద్రాన్ని మొత్తం తాగేశాడు. అప్పుడు ఎటు పోవడానికి అవకాశం లేకుండా రాక్షసులు దొరికారు. దేవతల వాళ్ళని ఊచపోత పోసేసారు. అయిపోయి ఇప్పుడు మళ్ళీ సముద్రాలు ఏంటి అని చేశారు. అగస్త్యుల వారు మొత్తం సముద్రం అంతా ఎండిపోయింది. అవునండి, అప్పటి నుండి అంతకుముందు వరకు సముద్రం నీళ్లు కూడా తీయగా ఉండేది. సముద్రం ఊపగా మారిపోయింది. ఈ కథ చెప్పిన ఏదో అంతరార్థం దాంట్లో దాగి ఉండాలి ఖచ్చితంగా. బాహ్యమైన విషయం అయితే ఇది కాదు. మనిషి మరి సముద్రాలు తాగేయడం ఏంటి, మళ్ళీ సముద్రాలు నింపడం ఏంటి, అంతరార్థం ఏదో ఉంది. స్వీకరించేది ఒక విధంగా ఉంటుంది, వదిలిపెట్టేది ఇంకొక విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడంతోనే ఆయన దేవతలకు సహాయం చేయడానికి అంత పెద్ద కార్యం చేశాడండి. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏమిటి అని అంటే, వింధ్య పర్వతం ఉందే, కాశీకి ప్రయాగకు మధ్యలో ఉంటుంది. వింధ్యాచలం సరస్వతీదేవి కూడా ఉంటుంది అక్కడ, గాయత్రీదేవి సరస్వతీదేవి. ఆ వింధ్యాచలం అట మేరు పర్వతంతో పోటీ పడిందట. ఏమని, ఓ మేరు, నీ చుట్టూ తిరుగుతాడు కదా సూర్యుడు, నా చుట్టూ కూడా తిరగాలి డిమాండ్ చేసిందట. అది వీలు కాదు. కానీ ఇదని నా చుట్టూ ఎట్లా తిరగవో చూస్తా అని చెప్పి ఈ పర్వతం పెరిగిపోయిందట. ఆకాశంలో సూర్యుడు గతికి అడ్డుపడుతుందట సూర్యుడు తిరగడానికి. ఎలా చేయాలా అని అనుకున్నారు. అగస్త్యుల వారిని పిలిపించారు. ఆయన వస్తున్నాడు. పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఒక్కసారి బెండ్ అయిందట. మహాత్ముడు వస్తున్నారని తలవస్తారా లేదా? పర్వతం బెండ్ అయిందట. ఆయన అక్కడికి వచ్చి పర్వతంకి దిగేసి, వింధ్యా ఇక్కడ ఇలాగే ఉండు, నేను మళ్ళీ తిరిగి వస్తా అన్నాడట. అట్లాగే ఉందట. ఇప్పుడు ఆ పర్వతం వంగి అట్లాగే ఉంటుందట. ఆయన ఇట్లా వచ్చేసాడు, సౌత్ ఇండియాకి వచ్చేసాడట. ఊటీ ఉందా, నీలగిరి కొండలు అంటారు వీటిని, సౌత్ హిమాలయాస్ అంటారు. ఊటీ, కొడైకెనాల్, మైసూర్, ఈ మధ్య ప్రాంతం అంతా కూడా అది హిమాలయాలంతా ఎత్తు ఉంటుందండి. అంత చల్లగా ఉంటుందండి ఇక్కడ కూడా. వీటికి వచ్చి ఇక్కడ ఉండిపోయాడట ఆయన మళ్ళీ వెళ్ళలేదట. పర్వతం అట్లాగే ఉండిందట. ఆయన ఎంత గొప్పవారండి అని చెప్పడానికి ఈ మునులందరూ ఆయనకు విన్నవిస్తారు. ఎవరికి? సీతారామ లక్ష్మణుల వారికి. వాళ్ళు అలాగా మాట్లాడుతూ అగస్త్యుని యొక్క సోదరుడు ఆశ్రమానికి వచ్చేసారు. అప్పుడు ఏమైంది రాసుకున్నాం మరి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.